पडिवाड भद्रवटकं कैलेन्दुं तम्बूरटे नल्लच्चडि तिरुमुगिचनु കളി കളി തുടങ്ങി ഒന്നനരി പടിവാട് ഭദ്രവട്ടകം കൈലേന്തും തമ്പൂരടി നല്ലച്ചടി തിരുമുമിച്ചെന്നു കളി കളി തുടങ്ങി DJ ఫ్లైయింగ్ కిస్సు ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచన్ పల్సు అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో నువ్వు కళ్ళతోటి విసురుతుంట లవ్ సిగ్నల్స్ నా ఈడులో నా షురు ఇంకా ఎఫ్వన్ రెస్ ఆ బ్రేకులు లేని బ్రేక్ డాన్స్ నీకేం తెలుసు ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో నువ్వు చదివేసి పారేసిన లవ్ నోవెల్స్ నువ్వు వాడేసి ఆరేసిన బెస్ట్ టవల్స్ అవి నా కంట పడుతుంటే ఆ మంట నీకేం తెలుసు ఫుల్ కిక్కో కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో 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 కిక్క షేప్ ముందు సరిపోరే ఏ మోడల్స్ గెలిగేసి నాకు దానితోటి నా ఛానల్స్ నీ సోపు ఎంత సైకోనో నీకేం తెలుసు ఫుల్ కిక్కో కండలో నా దాచావయ్యో డంబల్స్ అవి చూడగానే హార్మోన్స్ లో నో బ్యాలెన్స్ ఇక రాత్రి జాతరలో నీకేం తెలుసు ఫుల్ కిక్కో ఇద్దరి బాడీ ఫీలింగ్స్ మ్యాచింగ్ మ్యాచింగ్స్ ఇక దిశ మధ్యన డిస్టెన్స్ దేనికి న్యూసెన్స్ నువ్వు ఇచ్చేస్తే గ్రీన్ సిగ్నల్స్ ఫుల్ కిక్కో కిక్కో ఫుల్ కిక్కో ఫుల్ కిక్కో सुन मेरे महिया वे ओ महिया वे तेरे संग रहना वे जीना वे ओ जनिया वे सुन मेरे महिया वे ओ महिया वे तेरे संग रहना वे जीना वे ओ जनिया वे oh yeah oh yeah రోమియో జూలియట్ మళ్ళీ పుట్టినట్టు ఉంటాదంట మన జట్టు వాళ్ళ కథలో క్లైమాక్స్ పాజిటివ్ గా రాసినట్టు మన లవ్ స్టోరీ హిట్ షాజహాన్ ముంతాజ్ రీబార్న్ అయ్యినట్టు ఉంటామంట మనం ఒట్టు ప్రీ ప్లాన్ చేసి నువ్వు ఏసానైనా తాజ్ మహల్ ముందే కట్టు You are my girl, you are my girl. మోనలీసా నవ్వు సన్నజాజి పువ్వు ఒకటైతే నువ్వు You are my world, you are my world. వేడి వేడి లావా స్వీట్ పలకువా ఒకటైతే నువ్వు Tassadia, let's do the Mamma Mia. 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 महिया वे तेरे संग रहना वे जीना वे
Mamma Mia, Tassadia. Let's do the Mamma Mia. To the biggest party, Boss Party. నువ్వు లుంగి ఎత్తుకో ఏయ్ నువ్వు షర్ట్ కూడా వేసుకో ఏయ్ నువ్వు కచ్చి కట్టుకో ఏయ్ బాస్ వస్తుండు నువ్వు లైట్లు వేసుకో ఏయ్ నువ్వు కలర్ మార్చుకో ఏయ్ నువ్వు సౌండ్ పెంచుకో ఏయ్ బాస్ వస్తుండు డీజే వీరయ్య క్లబ్బుల్లో నా పార్టీ అంటే శర మామూలే హౌస్ పార్టీ అంటే అసలు కొత్తగా ఉండదు ఏమూలే బీచ్ పార్టీ అంటే అసలు రీచ్ పెద్దగా ఉండదులే క్రూజ్ పార్టీ అంటే అసలు మాస్ పెద్దగా పండదులే మరి where is the party? Also, where is the party? నా బొట్టే ఎక్కువ డీజే నాకు బొమ్మాట పార్టీ మరి where is the party? Also, where is the party? నా బొట్టే ఎక్కువ డీజే నాకు పక్లుది పార్టీ డీజే వీరయ్య నువ్వు పోట్లు అందుకో ఏయ్ నువ్వు గ్లాస్ అందుకో ఏయ్ నువ్వు సొక్కేసుకో ఏయ్ బాస్ వచ్చిండు కిక్కిచ్చిండు హోటల్లో నా పార్టీ అంటే హీటే ఉండదు ఎందుకులే గల్లీలో నా పార్టీ అంటే సిల్లి గుంటదిలే టెర్రస్ మీద పార్టీ అంటే ప్రైవసీ అసలు ఉండదులే బెడ్ హౌస్ పార్టీ అంటే రెండే చాలా అవుతదిలే మరి where is the party? Also, where is the party? నా పొట్టే ఎక్కువ డీజే నాకు బొమ్మాటు పార్టీ మరి where is the party? Also, where is the party? నా పొట్టే ఎక్కువ డీజే నాకు పక్లుది పార్టీ రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి సోగులాడి స్వప్న సుందరి నీ మడత చూపు మా పటేల మల్లె పందిరి రచ్చరాజు గుండె ఊపిరి నీ వంక చూస్తే గుండెలోన డిరి తూనీగా నడుములోన తూట పెట్టి తుపాకి పెంచి ఆమె తింగని చిట్టి మగజాతి నట్ట మడత పెట్టి ఆ కుర్చీని మార్చబెట్టి దానికేమో మరి దానికేమో మేకలిస్తివి మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి మేకలేమో మందలుగా పెరిగిపాయ నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ ఆడపచ్చరాళ్ళ జూకాలిస్తివి మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి దాని చెవిలో జూకాలేమో తగా మెరిసిపాయ నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయ ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి ఆ కుర్చీని మార్చబెట్టి
అట్టా చూస్తున్నా. ఇక్కడ ఎవడ బాధలు గాడే లిరిక్ రైటర్ రాసుకోండి, మాడతెట్టి పాడండి. ఆ కుర్చీని మార్చబెట్టి స్పీడ్ అవుతుంది. టచ్ నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది. నా బైకే ఎక్కబంటే ఇక బ్రేకే వద్దంటుంది. నువ్వు నాతో రైడ్ కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది. Come on baby let's go on the bullet, on the way లో పాడుకుందాం duet. Come on baby let's go on the bullet, on the way లో పాడుకుందాం duet. Super cute, రెండు చక్రాలున్న ఫ్లైట్. Come on baby let's go on the bullet, on the way లో పాడుకుందాం duet. Come on baby let's go on the bullet, on the way లో పాడుకుందాం duet. హైవే పైనే వెళ్తూ వెళ్తూ ఐస్ క్రీమ్ పార్లర్ లో ఆగుతావు. కుల్ఫీతోనే
చిన్ని చిన్ని ఆశలు తీర్చుకుంటా. Come on baby, let's go on the bullet. On the way లో పాడుకుందాం duet. Come on baby, let's go on the bullet too. On the way లో పాడుకుందాం duet too. ఏ చట్టా పట్టాలేసుకుని ఇన్స్టా రీలు దింపుదాం. నా వుడ్ బి అంటూ స్టేటస్ పెట్టుకుందాం. హారర్ సినిమా హాల్ కి వెళ్ళి కార్నర్ సీట్ లో నక్కుదాం. భయపెట్టే సీన్ లో ఇట్టే హత్తుకుందాం. సైలెన్సర్ హీట్ వేసుకుందాం. ఆమ్లెట్ మన రొమాంటిక్ ఆకలికి ఇదో కొత్త రూట్. సుర్రమంటూ తుర్రమంటూ ఈ బండి పండుగని ఎంజాయ్ చేద్దాం. Come on baby, let's go on the bullet. On the way లో పాడుకుందాం duet. Come on baby, let's go on the bullet too. On the way లో పాడుకుందాం duet too. ఆపేసి రండి కూర్చోందాం. మాట్లాడుకున్నా కూర్చొని మాట్లాడుకోవచ్చుగా. అసలు బంగారం అసలు బంగారం 10 మంది మెచ్చేవాడే మెలి బంగారం. వద్దు, నో ఆర్గ్యుమెంట్. వాళ్ళు భోజనం చేసి ఏంటో నేను చేసేస్తాను. అందరు బాగున్నారా? బయట ఉన్న వాళ్ళు కూడా లోపలికి రావాలి ప్లీజ్. మాట్లాడొచ్చు. అంతా మన ఫ్రెండ్సే కదా, చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, అంతా చేసినాం, అల్లరి చేసినాం, ఆటలు ఆడినాం, పాటలు పాడినాం. ఒకళ్ళకొకళ్ళు అందరూ సెల్ఫ్ ఇంట్రడక్షన్ లాగా ఇచ్చుకొని మనోళ్ళు కూడా బయట ఉన్న వాళ్ళు కూడా రండి, లోపలికి రండి. బాబీ, ఉదయ్ కిరణ్, ధనరాజ్, ఎక్కడైనా లేడీస్ ఫస్ట్, అందుకే ఇక్కడ కూడా లేడీస్ ఫస్ట్. ఎక్కడైనా ఫస్ట్ ప్రయారిటీ లేడీస్కే. గెట్ టుగెదర్లో కూడా లేడీస్కే ప్రయారిటీ. ఫస్ట్ మీ నుంచే స్టార్ట్ అవ్వాలి. అదేంటి వాళ్ళకి చెప్పకుండా తినేశారంట మనోళ్ళు. ఎవరికి గెట్ టుగెదర్ అని అరేంజ్ చేసుకొని ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఇంకా పెట్టుకొని ఎందుకు? అంతే కదా, గెట్ టుగెదర్ పెట్టుకొని ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా. బాయ్స్ కమ్ ఫార్వర్డ్, ముందుకు రండి. అప్పటి నుంచి బ్యాంక్ పేచే. మరి నేను చాలా బ్యాక్ బెంచ్, నాకు ఫస్ట్ ఇది ఇచ్చారు కదా. నాకు తెలిసి రూల్ నెంబర్ కూడా ఫస్ట్ బాలకృష్ణనే కదా, కాబట్టి బాలకృష్ణతోనే స్టార్ట్ అవ్వాలి. ఫ్రెండ్స్ మరి ఫస్ట్ బాయ్స్ స్టార్ట్ చేస్తారా, గర్ల్స్ స్టార్ట్ చేస్తారా? చాయిస్ ఈజ్ యువర్స్. గర్ల్సేనా? ఇదే ఫస్ట్ టైం నేను మాట్లాడడానికి. ఏముంది,
సరే, ఇప్పుడు మన అందరిలో మన క్లాస్మేట్, మన ఫ్రెండ్, ఆయన పాస్టర్ అయ్యారు, కుక్కల రొనాల్డ్ గారు. ఫస్ట్ ఆయన మాట్లాడతారంట. ఇగోరా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ చాలా అందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. సో మచ్. అందరూ బాగున్నారని నేను సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. నా ప్రాబ్లం కాదు, మైక్ ప్రాబ్లం. ఓకే, చాలామందికి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి టైంలో టైం అనేటువంటిది చాలా పరిమితం అయిపోయింది. ఒకటి, మెసేజ్ ఏం చెప్పట్లేదు. ఓకే, యూజువల్గా ఏంటంటే ఇదివరకు ఫంక్షన్స్ లేదంటే ఏదన్నా సందర్భం ఉన్నా సరే మన టైంని మనం చూసుకొని వస్తూ ఉంటాం. బట్ ఇప్పుడు టైం లిమిట్ అనేది పెట్టేశాం. టైం లిమిట్ పెట్టేసి దాంట్లో ఏదో వచ్చామా లేదా అని విత్ ఇన్ టైంలోనే మనం వెళ్ళిపోతూ ఉంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ కాంట్రిబ్యూషన్ అట్ ద సేమ్ టైం. మీ వాల్యుబుల్ టైం, ఎందుకంటే ఫ్యామిలీస్ లైఫ్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీ రెస్పాన్సిబిలిటీని మీరు ఫుల్ఫిల్ చేసుకొని దాంట్లో కూడా మీ టైంని, మీ వాల్యుబుల్ టైంని, ఈ ఫ్యామిలీ లైఫ్ అంటే కొంచెం అన్ని రెస్ట్రిక్షన్స్, అట్ ద సేమ్ టైం పిల్లలతో చాలా రావటం మటుకి మెయిన్. మగవాళ్ళు అయితే ఎవరు తీసుకురాలేదు కానీ పిల్లల్ని ఐ థ్యాంక్ ఎవరైతే తీసుకొచ్చారో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇంకంతే కదా, నేను అందరికీ మీకు తెలుసు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫార్మల్గా కాకుండా ఇన్ఫార్మల్గా చేస్తే కొంచెం బాగుంటుందేమో అని నా ఐడియా. యూజువల్గా ఏంటంటే లాస్ట్ టైం ఫార్మల్గా చేశాము. ఇది కొంచెం మీరు కూడా కొంచెం కొలాబరేట్ అయ్యి ఆ ఫెలోషిప్ బాండ్ని కొంచెం పెంచుకోండి. అట్ ద సేమ్ టైం కొంచెం ఫ్రీ అయిపోయి, ఎందుకంటే స్కూల్ డేస్లో మాట్లాడటానికి కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిపోయి కొంచెం మాట్లాడండి అందరితో కూడా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను ఓకే, సెల్ఫ్ ఇంట్రడక్షన్లోకి వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. నేను మనోటి స్పీచ్ అయిపోయింది, కొంచెం మీకు అర్థమైందా లేదా ఏం అర్థం కావట్లా, ఇంకా సెల్ఫీలు తీసుకునే మైండ్లో ఉన్నా. అది బాగా కనెక్ట్ అయిపోయారు, అదనమాట. సో ఇప్పుడు అబ్బాయిలు అయిపోయారు, అమ్మాయిలు మొదలు పెట్టేసండి. ఓకేనా? నెక్స్ట్ ఒకళ్ళొకళ్ళు, ఇప్పుడు చిన్నపిల్లలం కాదు, ఆల్రెడీ అందరూ మెచ్యూర్డ్ అయిపోయాం. ఏంది, మెచ్యూర్ క్యాండిడేట్స్ అయిపోయాం. అది అంటుంది, ఈజీగా ఒకళ్ళొకళ్ళు మాట్లాడండి. అది వన్ బై వన్. నువ్వు అనుకుంటే దెర్ ఈజ్ నో టైం. ఎగ్జాక్ట్లీ, ఇంకా టైం లేదు. సో నెక్స్ట్ క్యాండిడేట్ లేడీస్. లేడీస్ చాలా సిగ్గుపడుతున్నారు. నేను పేర్లు చెప్పానంటే మళ్ళీ బాగోదు. ఆల్రెడీ పేరు చెప్పే శైలు రావాలి. టైం లేదు, రావాలి. సగ్గుర్తి శైలజ, క్లాప్స్ కొట్టాలి. మనం గెట్ టుగెదర్ పెట్టుకున్నాం కాబట్టి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది కూడా చెప్పండి. నా పేరు అమూల్య, నేను రీచ్ హాస్టల్లో చదివాను. ఓకే, జోక్ చేశాను. నేను 8th వరకు చదివి మధ్యలో డిస్కంటిన్యూ చేసేసాను. వినిపించట్లేదా? మైక్ నా పేరు అమూల్య, నేను విజయవాడే మాది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నన్ను అందరూ పేరున పిలిచినందుకు. ఓకే, లేదన్నా బాబు పని చేస్తున్నా.
ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లా, కానీ చెప్పాలి. కట్టే కొట్టే అని తెచ్చే కాకుండా క్లుప్తంగా 2 ముక్కల్లో చెప్తాను. మైక్ కంటే కూడా బయటే బాగున్నట్టుంది నా వాయిస్. అయ్యా, ఏదన్నా కార్యక్రమం చేయాలంటే ఖర్చుతో కూడుకున్నది. ఖర్చు డబ్బులున్నా కానీ మనిషి కావాలి, చేసేవాడు కావాలి. ఇప్పుడు ఈ కార్యక్రమం చేశారు, ఈ బిల్డింగ్లు ఎంత అంతస్తులో పెట్టారు, 2 అంతస్తులో పెట్టారు. ఆ మైక్ వాళ్ళు కానీ, లేకపోతే స్టూడియో అతను కానీ, లేకపోతే లైటింగ్ అతను కానీ, లేకపోతే వాళ్ళు మీల్స్ పెట్టేవాళ్ళు కానీ, వీళ్ళందరూ ఒక్కడ ఈ స్టేజ్ అంత డెకరేషన్ అయిందంటే ఎంతోమంది కృషి ఉంటుంది. అది ఒక్కడే కొట్టుకుని వెళ్ళిపోతాడు క్రెడిట్ మొత్తం. కానీ ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా అసలు 1 గంట దాకా కూడా ఎవరు రాలేదంట. అంటే నేను కూడా రాలేదు, నేను వచ్చింది 2:30కి. అంటే చెప్పుకోవాలి, నేనున్న పరిస్థితులు ఏంటంటే నాకు 2 మెడికల్ షాపులు ఉన్నాయి, అక్కడ ఫుల్ బిజీ. అక్కడ చేసే స్టాఫ్ ఎగ్గొడితే నేనే చేసుకుని రావాల్సి వచ్చింది. అందుకనే ఫస్ట్ నేను సారీ చెబుతున్నా, లేటుగా వచ్చాను. నేను చెప్పాల్సింది ఏమనుకున్నా అంటే, ఈ కార్యక్రమం చేయడానికి కృషి చేసిన వాళ్ళు బాగా ఎవరంటే రవి కానీ మస్తాన్ కానీ. ఆ మస్తాన్ అన్న అతను అయితే ఆ వైజాగ్ నుంచి ఫ్రైడే బయలుదేరి వచ్చాడు అక్కడికి ఈ కార్యక్రమం చేయడానికి. ఈ పక్కనున్న మాది హనుమాన్ జంక్షన్, ఈ పక్కనుండే దీనికి 40 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నవాడు. నేను 2:30కి వచ్చా. అబ్బాయి ఫ్రైడే బయలుదేరి అంటే సాటర్డే మార్నింగ్ వచ్చాడు, నిన్న మార్నింగ్ వచ్చాడు. ఇంకొక అతను రవి అయితే బాగా చేశాడు, రవి రామస్వామి. ఒక కార్యక్రమం చేయాలంటే మన ఇంట్లో ఏదైనా పెళ్ళో, లేకపోతే ఏదైనా పుష్పవత్ ఫంక్షనో, లేకపోతే ఇంకోటి ఎంగేజ్మెంటో ఫంక్షన్ జరిగితే వాళ్ళ కొంపల్లో జరుగుతుంది ఇది ఫంక్షన్ విలువ. అరే బాబు డబ్బులు ఏంట్రా అంటే వేసారో లేదో సర్వ సంగతి. గ్రూపు క్రియేట్ చేసాం, ఒక 89 మంది ఉన్నారు. బాయ్స్, లేడీస్ గురించి చెప్పట్లా, మీ గురించి కూడా చెప్తాం మళ్ళీ. ఆ 89 మంది ఉన్నారు. అరే బాబు రండిరా బాబు అంటే కూడా బతిరాడాల్సి వస్తుంది. ఇది మా ఇంట్లోదో ఎవరింట్లోదో కాదు కదా, కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే స్టేజ్ మీద ఎక్కాం, కొద్దిగా షవరింగ్ వస్తున్నట్టు ఉంది, ఏమనుకో బాగుండే. 89 మంది ఉన్నారు గ్రూప్లో, కనీసం మనోళ్ళు 50 మంది వచ్చారు. ఆ మిగిలిన 39 మందికి నేను దరిదాపు కాల్ చేశా. ఒకడేమో ఇంట్లో ఏదో ఫంక్షన్ అంటాడు, ఇంకోటి ఏదో చెప్తారు. అయ్యా మన చదివిన రీచ్లో 2006 బ్యాచ్ మంది. 2006 టైంలో కనీసం రేషన్ బియ్యం కొనుక్కుంటా కూడా ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో మనకు అయ్యగారు అంటే మన రీచ్ శుభ్రంగా సన్న బియ్యం పెట్టి శుభ్రంగా మనల్ని చూసుకుంది. అంటే అప్పుడే రిచ్గా బతికాం, రిచ్గా బతికాం. ఇప్పుడు ఇంకా రిచ్గా బతకాలి. ఇంకా అంటే నేను అనేది ఏంటంటే మన జీవిత వైభవం గురించి చెప్తున్నానమ్మా, మీరు వేరేగా అనుకోబాకండి. ఇప్పుడు ఏదో మేము అట్లా బతుకుతామని కాదు. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో చదువుకున్నవాడేమో ఇంజనీర్ అయ్యాడు, చదవనాడు ఎలక్ట్రీషియన్ లేకపోతే ప్లంబర్ అయ్యాడు, అది వేరే విషయం. డబ్బు అనేది ఇప్పుడు ప్లంబర్ అయినా కానీ వాళ్ళు ప్లంబర్ పని చేస్తే 800 రోజుకి, ఆ జాబ్ చేసేవాడు సంపాదిస్తే 20,000. అంటే ప్లంబరే బెటర్, 3,24,000. ఆడు ఆదివారం నచ్చితే వెళ్తాడు, నచ్చని రోజున వెళ్తాడు. ఇప్పుడు జాబ్ చేసే పరిస్థితి ఏంటంటే కంపల్సరీగా వెళ్ళాలి. ఆదివారం ఒక రోజు సెలవు ఉంటుంది, సోమవారం నుంచి శనివారం దాకా వెళ్ళాల్సింది. వెళ్ళకపోతే ఆడు జాబ్ తీసి పడదెప్పుతారు. అట్లాగే అసలు అప్పుడు నేను చెప్పాల్సింది అనుకున్నాండి, ప్రథమంగా ఫస్ట్ టైం పెట్టాం ఇది గెట్ టుగెదర్ ప్రోగ్రామ్. ఫస్ట్ టైం దిగ్విజయంగా జరిగింది. రెండోసారి కూడా పెట్టినప్పుడు కూడా బాగా జరుగుతుంది. నేను రాగానే చూసా, వీళ్ళు ఎట్ట పెట్టారా బాబు, ఏంట్రా బాబు అనుకున్నా. ఈ పైకి ఎక్కగానే మతిపోయింది. ఈ సినిమా రేంజ్లో సెట్టింగ్ పెట్టాడు రవి కానీ, రామస్వామి కానీ, ఇంకా వాళ్ళ అబ్బాయి మస్తాన్ వలి కానీ. అయ్యా ఇప్పుడు మన జాతి మతాలకి కుల మతాలకి అతీతంగా బతకాలి ఫ్రెండ్స్ అంటే. ఎవడన్నా యాక్సిడెంట్ అయిందంటే 10 మంది పోతాం, లేకపోతే 10 మంది వెళ్ళి హాస్పిటల్లో పరామర్శిస్తాం. పేరెంట్స్ కంటే ముందు వెళ్ళేది యాక్సిడెంట్ అయితే ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. ఎవడన్నా అరే మా ఫ్రెండ్ ఫోన్ చేయండి అనే బ్యాచ్ ఎక్కువ ఉన్నారు. అలాంటిది మన రీచ్లో చదువుకున్న 2,000 మంది, కనీసం 2,000 మంది పైన చదివారు మన రీచ్లో. అందుట్లో మనం కూడా 150 మంది 100 మంది ఉండంటాం. దయచేసి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ మనం పెట్టేటప్పుడు అయ్యా నా మాటలో ఇబ్బంది ఉంటే చెప్పండి, నేను ఆగిపోతా, ఇబ్బంది లేదు. కొంచెం ఏమనుకోబాండి, 2 నిమిషాలు మాట్లాడుతున్నా అంటే మాట్లాడాలనిపించి కొద్దిగా మాట్లాడుతున్నా. దీని ఉద్దేశం ఏంటంటే, నేను చెప్పాల్సిన సారస్యం ఏంటంటే, గెట్ టుగెదర్ పెట్టుకున్నది బాబు అందరు రండి. పేరెంట్స్ అంటే మీ పెళ్ళిళ్ళైన వాళ్ళు అయితే పెళ్ళిళ్ళైన మీ భార్యని ఎంట పెట్టుకుని రండి, మీ పిల్లల్ని ఎంట పెట్టుకుని రండి. మీ కాడికి వచ్చేసరికి మీరు అసలు మహానటి అని పాటేశారు, సూపరు. ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చి చెప్పడానికి బాధ ఏంటి, ఇబ్బంది ఏంటి? స్టేజ్ మీద కాబట్టి అక్కడ ఉండి చెప్పండి, నా పేరు అమూల్య అన్న, నా పేరు శైలు అన్న, లేకపోతే నా పేరు రాధిక అన్న, మరియమ్మ గారును, ప్రశాంతి అని అక్కడ ఉండి చెప్పండి. నేను ప్రశాంతి అండి, రీచ్లో చదువుకున్నా,
నేను ఇప్పుడు విజయవాడలో జీవిస్తున్నా, మా హస్బెండ్ ఇది, మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారని చెప్పండి అయిపోద్ది. ఇక్కడ కూడా సిగ్గుపడితే దీని ఇంకా మా జీవితం ఇంకెందుకంటే బాబు, మనం జీవితకాలం సిగ్గుపడతామే, సత్యదాకా సిగ్గుపడతామే. ఇంకా హాస్టల్లో సిగ్గుపడి, స్కూల్లో సిగ్గుపడి, ఇక్కడ కూడా సిగ్గుపడితే ఇంకెందుకండి ఇక్కడికి వస్తాం. చక్కగా ఓపెన్గా షేర్ చేసుకోండి, ఇక్కడికి వచ్చి ఇబ్బంది లేకుండా, ఇబ్బంది పడకుండా మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి షేర్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చి చెప్తేనే ఏదైనా తెలిసిద్ది. ఫంక్షన్ బాగా చేశారా చేయలేదని కాదు, అన్నం పెట్టాడా అన్నం పెట్టలేదని కాదు, మనకిక్కడికి వచ్చి తిన్నా తినపోయినా మనస్ఫూర్తిగా వచ్చి ఇక్కడికి వచ్చి 2 ముక్కలు మాట్లాడితే ఈ ప్రోగ్రామ్ కలెక్ట్ చేసిన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది వచ్చాడు పాలనోడు, మన తిండి అట్ట మిగిలిపోతే ఎవరికైనా ఇస్తారు, అది సమస్య కాదు. వచ్చి నువ్వు కనపడు, డబ్బు ఉందా లేదా అది సమస్య కాదబ్బా. ఇప్పుడు లేనోడు ఉంటాడు, ఉన్నోడు ఉంటాడు. బాగా ఉన్నాడు, నాలో బాగా ఉన్నాడు ఏంటంటే నాకు తెలుసండి అజయ్, తొందరగా సెటిల్ అయ్యాడు అజయ్. బాబు ఒకసారి లేకండి, స్టాండప్ లేకపోయా స్వామి, లెగు స్వామి, లెగు లేకపోయా, ఒకసారి రావయ్యా. సరే తొందరగా ముగిస్తాను. తొందరగా సెటిల్ అయినాడు ఎవడంటే నాకు తెలిసి మనలో అజయ్ భర్త వాళ్ళు సెటిల్ అయ్యారు. వాళ్ళు ఏంటంటే ఏదన్నా ఫండింగ్ కలెక్ట్ చేసి సంవత్సరానికి ఇట్లా గెట్ టుగెదర్ పెట్టేటప్పుడు ఒక 2-3 చదివించండి మీ తరపున. అంటే మనం చదువుకున్నాం రీచ్లో, మనం అంటే మన అయ్యగారు స్వార్థం చూసుకున్నట్టయితే మనం చదువుకునే వాళ్ళం కాదు. పేరెంట్ లెస్ అను లేకపోతే ఇంకోటను లేకపోతే హోమ్ లెస్ అను చదివించారు కదా. అలాగే మీరు కూడా కొంచెం బాగా పైకి స్థాయికి వెళ్ళిన వాళ్ళు కొద్దిగా చదివించండి, ఒక 4 లేకపోతే ఒకళ్ళనో, సంవత్సరానికి ఒకళ్ళని. లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఫుడ్ లేక ఇబ్బంది పడుతున్నారు, తిండి లేక ఇబ్బంది పడుతున్నారు, బట్టలు లేక ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి వాళ్ళని గుడిసుల్లో ఉన్న వాళ్ళని లేదు అది అవ్వట్లేదా, వారానికి ఒకసారి ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఏదన్నా ఫుడ్ వేస్ట్ అవ్వకుండా వేస్ట్ అయిన ఫుడ్ని కొంచెం తీసుకెళ్ళి కొంచెం అవజేయండి. అయ్యా సమయం మించిపోతుంది అంటే 3 అయినట్టు భయం, నేను మాట్లాడితే 5 అయిపోతే చాలా మాట్లాడాలి. లాస్ట్లో ఒక 5 నిమిషాలు ఛాన్స్ ఇవ్వండి, సంక్షిప్తం చేస్తా. ఏమనుకోబాగండి, తిట్టుకోబాగండి. అమ్మ మీరు మీ గురించి మాట్లాడండి, మహానటి అన్నారు. ఫస్ట్ మీరు అందరూ ఒకసారి ఇంట్రడ్యూషన్ చేయండి. మేము మర్చిపోయాం పేర్లు, కొంతమంది పేర్లు గుర్తుండే. అమూల్య గారు మీ పేరు గుర్తులేదు, ప్రశాంతి గారు, ఇంకా శ్రీదేవి గారు, కొంతమంది అన్నారు. మీరు కూడా చెప్తే అరే మన క్లాసులో అమ్మాయి ఉందరా అని అనుకుంటారు బాయ్స్. ఇప్పుడే ర్యాగింగ్ చేసేది కాదు, అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు ఉన్నారు, పిల్లలకు కూడా పెళ్ళిడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీకైతే వీళ్ళకైతే ఇంకా లేరు అనుకోండి, వేరే విషయం. 2 నిమిషాలు అందరికి 2 నిమిషాలు చొప్పున అందరూ మాట్లాడండి, ఇబ్బంది లేకుండా. నన్ను మటుకు తిట్టుకోబాండి, ఎంతసేపు చెప్పాను. సొల్లు అనుకుంటే నేనేం చేసేది లేదు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఫుడ్ వేస్ట్ చేయబాకండి. తిండి లేనివాడు ఉన్నాడు, బట్ట లేనున్నాడు, చదువు లేనున్నాడు. మీకు కుదిరినంత వరకు సహాయం చేయండి ఎవరికైనా కానీ. థ్యాంక్ యూ. అందరూ మంచి మాటలు, అందరూ కూడా క్లాప్స్ కొట్టి. నేను ఒక విషయం చెప్పేది ఏంటంటే ఇక్కడ మాట్లాడే వాళ్ళ కంటే మంచి థాట్స్ కూర్చున్న వాళ్ళలో కూడా ఉంటాయి. ఇక్కడికి వచ్చి ప్రజెంట్ చేయకపోతే మీ ఆలోచనలు మీ దగ్గరే ఉండిపోతాయి, అవునా కదా? ఇక్కడికి వచ్చి శైలజ, మాది హనుమాన్ జంక్షన్. నేను చదివింది 10th వరకు. ఇప్పుడు వినిపిస్తుందా? నా పేరు శైలజ, నేను 10th వరకు చదివాను. మాది హనుమాన్ జంక్షన్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జ్ఞానప్రకాష్. తెలుగునా? సరే బాయ్. శైలజ క్లాప్స్ కొడుతుందిగా, కొట్టమన్నప్పుడు శైలజ క్లాప్స్ కొట్టదు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జ్ఞానప్రకాష్. నేను 1st క్లాస్ నుంచి డిగ్రీ వరకు రీచ్లోనే చదివాను. సరే, నేను ఉండేది విజయవాడే. ఓకే, థ్యాంక్ యూ. హలో, నా పేరు భారతి. నేను 7th నుంచి 10th వరకు గన్నవరం రీచ్ స్కూల్లో చదువుకున్నాను. ఇప్పుడు విజయవాడలోనే ఉంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, నా పేరు నాగ సుజిత. నేను హనుమాన్ జంక్షన్ నుంచి వస్తున్నాను.
అంటే హనుమాన్ జంక్షన్ పక్కన ఒక విలేజ్ మాది బెల్లన్పల్లి అని. నేను 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు రీచ్ నుండి చదువుకున్నాను. సో థ్యాంక్ యూ. నేను గన్నవరంలో ఉంటాను. గోడవల దగ్గర మోడల్ డైరీలో చేస్తున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళని అంటున్నాను. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు రీచ్లోనే చదువుకున్నాను. థ్యాంక్ యూ. నా పేరు రవికిరణ్ జుజ్జువరపు. నేను 8th నుంచి ఇంటర్మీడియట్ వరకు రీచ్లో చదివాను. థ్యాంక్ యూ. మై నేమ్ ఈజ్ సురేష్. 7th టు ఇంటర్మీడియట్ చదువుకున్నాను. ప్రజెంట్ మెక్లాడ్స్ ఫార్ములా మార్కెటింగ్ మేనేజర్గా చేస్తాను. నా పేరు చిట్టుబాబు, మాది ఈడుపుగల్లు. నేను 8th నుంచి 10th వరకు చదివాను. థ్యాంక్ యూ. నా పేరు వంబరెల్లి సురేష్ కుమార్. నేను 5th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు చదువుకున్నాను. ప్రజెంట్ ఉయ్యూరులో కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నా పేరు చెప్పనవసరం లేదు, అందరికీ తెలుసు ఆల్రెడీ. నా పేరు బాలకృష్ణ. నేను ఉండేది విజయవాడ. 4th to 8th దాకా రీచ్లో చదువుకున్నాను. ప్రజెంట్ బిజినెస్ చేసుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నా? నా పేరు ఉదయ్ కిరణ్. పాలా ఉదయ్ కిరణ్. ఫస్ట్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివాను. ఇప్పుడు కట్టుబడిపాలెంలో ఉంటున్నాను. రమేష్. నేను 3rd క్లాస్ నుంచి ఇంటర్ వరకు చదివాను.